హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదారమ్మ శాంతిని. ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టడం ఎలాగో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా గోదావరి సైడ్ ఎలా పెడతారో ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎల్లుల్లిపాయలన్నీ ఒలిసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మామిడికాయ ముక్కలు కొట్టించి పెట్టుకున్నాం. కొట్టించాక ఇలా తొక్క తీసుకోవాలి. తీసుకున్నాక తుడిచి క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 60 కాయలు ఫ్రెండ్స్. ఇవి గిన్నెతో కొలుచుకుంటున్నాం. ఇలా తుడుచుకొని శుభ్రంగా పెట్టుకొని కొలుచుకొని పచ్చడి పెట్టుకోవాలి. పదిహేను గిన్నెలు వచ్చినాయి మొక్కలు కొలుచుకుంటే. ఇప్పుడు దీనికి కొలతలుగా వేసుకోవాలి. 4 గిన్నెలు మొక్కలకి 1 గిన్నె లెక్క ఉప్పు వేస్తున్నాం. ఉప్పు మిక్సీలో కొట్టుకొని పొడి చేసుకున్నాం. కల్లుప్పు అంటే తలకొట్టుగా వేసాం కదా ఫ్రెండ్స్, అందుకు తలకొట్టుగా వేస్తున్నాం ఉప్పు. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? 4 గిన్నెలు మొక్కలకి ఒక గిన్నె లెక్క. అంటే ఇప్పుడు 15 గిన్నెలు మొక్కలకి 4 గిన్నెలు ఉప్పు వేసుకోవాలి. రెండు సరిపోతే 3వ రోజు మనం కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేస్తున్నాం ఫ్రెండ్స్. కారం కూడా అంతే. 4 గిన్నెలు మామిడికాయ ముక్కలకి 1 గిన్నె కారం. కారం ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, గ్రేవీ లాగా వస్తుంది. ఆవకాయ కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నాం, మీకు ఎలా అనిపిస్తుందో కానీ. మూడు. కారం కొంచెం ఎక్కువే వేస్తున్నాం. కారం సరిపోతుంది. 4 గిన్నెలు కారం. ఆ పిండి మిక్సీ కొట్టుకుని మెత్తగా ఇదిగో ఫ్రెండ్స్, నువ్వుల నూనె ముందు టబ్బులో వేసుకుంటున్నాం. ఐదు కేజీల నూనె ఫస్ట్ సగం వేసుకోవాలి టబ్లో. 5 కేజీల నువ్వుల నూనె ఫ్రెండ్స్. చాలమ్మా. కరెంట్ పోయింది ఫ్రెండ్.
ఆవాలు మిక్సీ కొట్టుకుంటుంటే రెండు గిన్నెలు వేసాం ఫ్రెండ్స్. నాలుగో గిన్నె మూడో గిన్నె ఫ్రెండ్స్. మూడో గిన్నె ఫ్రెండ్స్. 3 గిన్నెలు వేసుకున్నాం. 4వ గిన్నె కొంచెం హెల్త్గా వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ఆపిండి కదా కొంచెం చేదొచ్చేద్దని కొంచెం తగ్గించి వేసుకోవాలి. అంటే మీకు తెలియదు కాదు ఫ్రెండ్స్, మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ వేసుకోండి ఫ్రెండ్స్. 4వ గిన్నె కొంచెం హెల్త్గా వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్. ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే ముక్కకి బాగా పడుతుంది ఉప్పు కారం. లైక్ చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్. మెంతులు వేసుకోవాలి ఇప్పుడు. మెంతులు సరిపడా అంత, ఎక్కువ కాదు ఫ్రెండ్, కొంచెం. నాలుగు గుప్పుళ్ళు వేసుకుంటున్నాం ఫ్రెండ్. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే బద్దకి బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఎందుకు వేస్తారంటే మగవాళ్ళు పసుపు తినాలండి ఫ్రెండ్, అందుకని ఏ కూరలు వండుకున్నా కూడా మనం కొంచెం పసుపు వేసుకోవాలి. మా అమ్మగారు చెప్పారు ఫ్రెండ్. కొంచెం జీలకర్ర. ఇలా బాగా మిక్స్ అయిపోతే సూపర్ ఉంటుంది. కొంచెం మెంతులు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. 1/2 కేజీ మెంతులు వేసారు అంటే 15 గిన్నెల ముక్కలకి 1/2 కేజీ మెంతులు లెక్క. ఫస్ట్ ఇలా ముక్కలు తీసుకొని ఆయిల్లో ముంచుకొని వేసుకోవాలి. అంటే ముక్క గట్టిగా ఉంటుందంట ఇలా ఆయిల్లో ముంచుకుంటే. ఇలా ఆయిల్లో ముంచుకొని వేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుందంట. రావాలి బయట లేకపోతుంది లేకపోతే నాకే వచ్చి ఏంటంటే అందులో నూనె కలుపు అట్లా వేసేయాగా ఉండు ఇది తీయాలి కదా. అంటే పైకి ఎలా అవుతుంది? ఆయిల్ వేసి పెట్టుకున్నాక ఇలా పైకి కిందకి కలుపుకోవాలి బాగా. ఇలా బాగా పైకి కిందకి మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తాయి. బద్దకి పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ తింటామని ఎక్కువ వేస్తున్నాం. అంతా ఒక దాంట్లో కలుపుకోవడం ఇబ్బంది అయితే ఇంకో టబ్బులో వేసుకొని కలుపుకోవడమే. కొంచెం ఇందులో కొంచెం అందులో. ఇప్పుడు నూనె ఉప్పు కారం ఉంటేనే ముక్కకు పట్టుకుంటుంది. 3వ రోజు తర్వాత నూనె వేస్తే ఆ గమ్ములు పట్టుకుంటుంది.
ఆంధ్ర స్టైల్ ఓకే ఫ్రెండ్స్, చూసి నేర్చుకోండి. నూనె వేసుకుని కలుపుకోవాలి బాగా. దీంట్లోనే పోయి మాకు నవ్వించుకుని మీద పోసేద్దాం. గోరు చూసుకో స్వాతి, గోరు తగిలితే ఇంక మొత్తం పచ్చడి నా ఇది కూడా కలిపేసి ఈ రెండు కలిపి పోతాడు. అట్లయితే టేస్ట్ చూసావా? ఇలా అయిపోయింది. కొంచెం నూనె ఊరాక మూడో రోజు నూనె, ఉప్పు, కారం పడితే వేసుకోవాలి. పస్తరికి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగిలిన రైస్లో కొద్దిగా టబ్బులో రైస్ కలుపుకొని, ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది పచ్చడి పెట్టుకోవడం. ఇప్పుడు ఆ టబ్బులో కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. చెప్తుంటే నోరు ఊరుతుంది కదా మీకు కూడా. ఇంకెందుకు ఆలస్యం, పెట్టుకోండి మీరు కూడా పచ్చడి. మా గోదావరి స్టైల్లో ఇలా పెట్టుకుంటాం ఆవకాయ పచ్చడి. మూడో రోజు ఉప్పు కారాలు అన్నీ చూసుకొని ఆయిల్ పడితే అప్పుడు వేసుకోవాలి. అలా కలుపుకుంటేనే నోరు ఊరిపోతుంది. అందులో పడిపోతాయి. పప్పు నూనె కదా మంచి కమ్మగా ఉంది ఇలా తింటుంటే. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మీ గోదావరి అమ్మాయి శాంతితో లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.